మా అందరికన్నా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఏ విధంగా ఈరోజు జన సైనికులు మహారాష్ట్ర నుంచి వచ్చారు ఇక్కడికి, ఏ విధంగా జన సైనికులు ఇక్కడికి కర్ణాటక నుంచి వచ్చారు ఇక్కడికి, ఏ విధంగా జన సైనికులు తమిళనాడు నుంచి వచ్చారు ఇక్కడికి, ఏ విధంగా జన సైనికులు కేరళ లాంటి రాష్ట్రానికి కూడా ఇక్కడికి వచ్చారు. నిజంగా ఎంతో ఆనందం కలిగించింది. ఈ సభ ద్వారా మీరందరూ కూడా ఆలోచించింది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. రాబోయే రోజుల్లో ఆయన ఒక రాష్ట్రానికే కాదు దేశానికే ఉపయోగపడే విధంగా ఎదగాలి. దానికోసం మీ సహాయం, మీ సహకారం ఎంతో అవసరం. నిలబడదాం ఈ ప్రయాణంలో. చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ కూటమిలో మనందరం కూడా కలిసిమెలిసి ముందుకు తీసుకెళ్ళాలి. ప్రభుత్వంలో ఉన్నాం. ఈ రోజున మహిళల కోసం మనం సంక్షేమ కార్యక్రమాలు అనేక చేస్తున్నాం. సూపర్ 6లో ఇచ్చిన గ్యారంటీ దీపం పథకం ఆ రోజు ఇచ్చాపురంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే, ద్వారకా తిరుమలలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు దీపం పథకాన్ని ప్రారంభించారు. గర్వంగా చెప్తున్నా నేను, ఈరోజు 1 కోటి మందికి మనం ఉచితంగా గ్యాస్ కనెక్షన్ల ద్వారా దీపం పథకం ద్వారా మన గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. 800 కోట్ల రూపాయలు వెచ్చించాం. రాబోయే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా అందించబోతున్నాం.